టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఖమ్మం మిర్చి రైతుల అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. తాము చెప్పినవన్నీ గవర్నర్ శ్రద్ధగా విన్నారని, నిన్నటి ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. వ్యవసాయం నిర్లక్ష్యం చేయడం, మరోపక్క ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనని అణచివేసే ప్రయత్నం, ప్రజాస్వామ్య కూనీ చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం మేము గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అదేవిధంగా ఎటువంటి ప్రభుత్వం ఇది? 3 ఏళ్లుగా తెలంగాణ రైతుకి మిర్చి కానీ, పసుపు కానీ, కందులు కానీ, ధాన్యం కానీ, వరి కానీ, సోయా కానీ, ఏ వ్యవసాయ ఉత్పత్తులకైనా కనీసం మద్దతు ధర, గిట్టుబాటు ధర లేకుండా పూర్తిగా గాలి వదిలేసిన ప్రభుత్వం ఇది. దీనివల్లనే తెలంగాణలో రైతాంగం తీవ్ర ఇబ్బందుల పరిస్థితి గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. ఆంధ్ర రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు ప్రకటించినట్టుగా ఈ రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత సొమ్ము కేటాయించి, కొంత బోనస్ ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులు ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఈ విషయంలో గవర్నర్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఇది చాలా దురదృష్టకరం అని చెప్పారు. వాళ్ళు తప్పనిసరిగా మేము లేవనెత్తిన అంశాలన్నిటిపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, వారి సమాధానం అడుగుతాం.